ఫ్రెండ్స్ ఈ వీడియోలో వచ్చేసి మనం C++లో స్ట్రింగ్స్ గురించి అయితే తెలుసుకుందాం. సో స్ట్రింగ్స్ ఆర్ యూజ్డ్ ఫర్ స్టోరింగ్ టెక్స్ట్ అనమాట. మీకు ఆల్రెడీ చెప్పాను డేటా టైప్స్ వీడియోలో. స్ట్రింగ్స్ యూస్ చేసుకొని మనం డేటాను అయితే స్టోర్ చేసుకుంటాం అనమాట. అంటే మనం నార్మల్గా క్యార్ అనే డేటా టైప్ని యూస్ చేసుకొని మనం క్యారెక్టర్స్ని స్టోర్ చేసుకుంటాం. క్యారెక్టర్ అంటే ఏంటంటే మనకి ఆల్ఫాబెట్ అనమాట. అంటే ఏ అన్నది ఒక క్యారెక్టర్ అట్లాగా ఉంటుంది. కానీ స్ట్రింగ్ అంటే కలెక్షన్ ఆఫ్ క్యారెక్టర్స్ అనమాట. అంటే హలో అనే ఒక వర్డ్ ఉంది. ఆ వర్డ్ని మనం స్ట్రింగ్ అంటున్నాం అనమాట. ఇప్పుడు ఆ స్ట్రింగ్ని ఎలా యూస్ చేయాలి ఏంటనేది చూద్దాం. ఫస్ట్ మనం స్ట్రింగ్ క్రియేట్ చేయాలంటే స్ట్రింగ్ అనేది తీసుకోవాలన్నమాట. అంటే ఇప్పుడు మనం ఇంట్ తీసుకుంటాం కదా, ఇంటీజర్ వేరియబుల్ క్రియేట్ చేయాలంటే అలాగే స్ట్రింగ్ని క్రియేట్ చేయాలంటే స్ట్రింగ్ అని తీసుకున్న తర్వాత ఆ యొక్క స్ట్రింగ్ వేరియబుల్ నేమ్ అంటే మీరు ఏ వేరియబుల్ క్రియేట్ చేయాలనుకుంటున్నారో అది క్రియేట్ చేయండి. ఇప్పుడు వచ్చేసి గ్రీటింగ్ అని ఒక వేరియబుల్ తీసుకున్నాం అనమాట. దీంట్లో వచ్చేసి మనం స్ట్రింగ్ అయితే స్టోర్ చేయొచ్చు. దానికోసం మనం డబుల్ కోట్స్ అయితే తీసుకోవాలి. డబుల్ కోట్స్ లో హలో అని ఇచ్చి సెమీకాలన్ ఇచ్చేసాం అనుకోండి, ఈ గ్రీటింగ్ అనే వేరియబుల్ లోకి హలో అన్నది మనకి స్టోర్ అయింది అనమాట. అండ్ దీనికంటే ముందు మనం ఏం చేయాలంటే ఒక లైబ్రరీ అనేది తీసుకోవాలన్నమాట. ఎందుకంటే మనం ఈ లైబ్రరీని తీసుకుంటేనే మనకి స్ట్రింగ్ అన్నది వర్క్ అవుతుంది అనమాట. దానికోసం ఏం చేయాలంటే హ్యాష్ ఇంక్లూడ్ స్ట్రింగ్ అనే ఒక లైబ్రరీని తీసుకొని ఆ తర్వాత నార్మల్గా స్ట్రింగ్ అలాగే వేరియబుల్ నేమ్ అని వచ్చి దానికి వాల్యూని అసైన్ చేస్తే మనకి అసైన్ అయిపోతుంది అనమాట. అంటే మనం ఈ స్ట్రింగ్ అనే ఒక లైబ్రరీని అయితే ఇక్కడ వాడుతున్నాం అనమాట. సేమ్ మనం సి లాంగ్వేజ్లో ఎలా అయితే తీసుకున్నామో లైబ్రరీస్, సేమ్ C++లో కూడా అలాగే లైబ్రరీస్ అయితే ఉంటాయి. నెక్స్ట్ వన్ వచ్చేసి C++ స్ట్రింగ్ కంకాటినేషన్. అంటే ఇప్పుడు మనం రెండు స్ట్రింగ్స్ ని కలిపి ఇంకో కొత్త స్ట్రింగ్ అయితే చేస్తున్నాం అనమాట. దాన్నే మనం కంకాటినేషన్ అంటాం. ఇప్పుడు మీరు చూసినట్టయితే ఇక్కడ స్ట్రింగ్ ఫస్ట్ నేమ్ అని తీసుకున్నా, దీంట్లో వచ్చేసి జాన్ అనే స్ట్రింగ్ అయితే స్టోర్ చేసాము. నెక్స్ట్ వచ్చేసి లాస్ట్ నేమ్ అని తీసుకున్నాను, దాంట్లో వచ్చేసి డో అనే వాల్యూ అయితే దీనికి అసైన్ చేసాం. ఇప్పుడు ఏం చేశానంటే ఫుల్ నేమ్ అని ఇంకో కొత్త తీసుకొని ఈ రెండింటిని నేను ప్లస్ చేస్తాను, అంటే అడిషన్ చేస్తాను అన్నమాట. దీంట్లోకి వచ్చేసి ఫస్ట్ నేమ్ ప్లస్ లాస్ట్ నేమ్ రెండు కలిపి మనం దీంట్లోకి అయితే స్టోర్ చేస్తాం. అప్పుడు ఏమవుద్ది, ఫస్ట్ నేమ్ అంటే జాన్, సెకండ్ వచ్చేసి డో కలిపి మనకి ఏం రావాలి, ఫుల్ నేమ్ లో జాన్ డో అన్నది వస్తుంది అనమాట. ఇప్పుడు మనం ఈ ఫుల్ నేమ్ ప్రింట్ చేస్తే మనకి జాన్ డో అన్నది ప్రింట్ అవుతుంది అనమాట. ఇది వచ్చేసి మనకి కంకాటినేషన్. అంటే మనం నార్మల్గా మామూలుగా రెండు వాల్యూస్ ని అడిషన్ చేసినప్పుడు ఏమవుద్ది, 6+5 అడిషన్ చేస్తే మనకి 11 అన్నది వస్తుంది. కానీ మనకు స్ట్రింగ్ కాబట్టి ఆ రెండు యాడ్ అయ్యి మనకి ఇంకో కొత్త స్ట్రింగ్ అన్నది మనకు వస్తుంది అనమాట. ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి మనం స్ట్రింగ్ అయితే తీసుకోవాలి కదా. సో దానికోసం వచ్చేసి ఇక్కడ మనం కొత్త లైబ్రరీ అయితే తీసుకోవాలన్నమాట. హ్యాష్ ట్యాగ్ ఇంక్లూడ్ స్ట్రింగ్ అనేది తీసుకోండి. స్ట్రింగ్ హెడర్ ఫైల్ తీసుకున్న తర్వాత మనం స్ట్రింగ్ అయితే తీసుకోవాలి. సో దానికోసం స్ట్రింగ్ అని తీసుకున్న తర్వాత ఇప్పుడు నేను స్ట్రింగ్కి ఒక వేరియబుల్ అయితే క్రియేట్ చేయాలి కదా. సో వేరియబుల్ వచ్చేసి గ్రీటింగ్ అనేది తీసుకుంటున్నాను అనమాట. సో తీసుకున్న తర్వాత వేరియబుల్లోకి మనం అయితే వాల్యూ అయితే స్టోర్ చేయాలి. దానికోసం డబుల్ కోట్స్ అయితే తీసుకోండి. సో డబుల్ కోట్స్లో వచ్చేసి నేను హలో అనేది తీసుకుంటున్నాను అనమాట. సో తీసుకున్న తర్వాత సెమీకాలన్ ఇచ్చేసా. ఇప్పుడు వచ్చేసి మనం ప్రింట్ చేయాలి. దానికోసం Cout అని అలాగే ఇన్సర్షన్ సింబల్ తీసుకున్న తర్వాత ఈ గ్రీటింగ్స్ అయితే మనం ప్రింట్ చేస్తున్నాం అనమాట. సో గ్రీటింగ్ అనేది తీసుకోండి. తీసుకున్న తర్వాత సెమీకాలన్ ఇచ్చేస్తే మనకైతే ప్రింట్ అవుతుంది అనమాట. సో బిల్లర్ అని క్లిక్ చేద్దాం. హలో అన్నది అయితే మనకైతే ప్రింట్ అయిపోయింది అనమాట. ఇప్పుడు వచ్చేసి ఏం చేస్తానంటే నేను ఇంకోటి తీసుకుంటాను అనమాట, ఇంకో స్ట్రింగ్. సో స్ట్రింగ్ అండ్ అలాగే ఇక్కడ వచ్చేసి గ్రీటింగ్ 1 అనేది తీసుకుంటాను. ఇప్పుడు వచ్చేసి ఈక్వల్స్ టు డబుల్ కోట్స్ లో వెల్కమ్. ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి మనం రెండు స్ట్రింగ్స్ తీసుకున్నాము అండ్ అలాగే రెండు వేరియబుల్స్ తీసుకున్నాము. ఆ రెండిట్లో కూడా డిఫరెంట్ వాల్యూని అయితే అసైన్ చేసాం. ఒక దాంట్లో హలో, ఒక దాంట్లో వెల్కమ్ అనేది అసైన్ అయిపోయింది కదా. ఇప్పుడు వచ్చేసి ఏం చేయాలంటే ఈ రెండింటిని మనం కంకాటినేట్ చేయబోతున్నాం, అంటే అడిషన్ చేయబోతున్నాం అనమాట. దానికోసం ఇప్పుడు వచ్చేసి ఇంకో కొత్త వేరియబుల్ అయితే తీసుకోవాలి. నేను వచ్చేసి సబ్స్క్రైబ్ అని తీసుకుంటున్నాను అనమాట. తీసుకొని ఈక్వల్స్ టు ఇప్పుడు ఏం చేయాలంటే ఈ గ్రీటింగ్ అని ఉంది కదా, సో దీని అయితే టైప్ చేయండి. సో గ్రీటింగ్ ప్లస్ గ్రీటింగ్ 1 అంటే గ్రీటింగ్ ప్లస్ గ్రీటింగ్ 1 అనమాట. ఈ రెండు మనకు వచ్చేసి ఏమవుతాయంటే అడిషన్ అవుతాయి అనమాట, అంటే కంకాటినేషన్ అనమాట. అంటే రెండు పక్క పక్కన రావాలన్నమాట. ఇప్పుడు వచ్చేసి ఇక్కడ ఏం చేయాలంటే ఈ సబ్స్క్రైబ్ ఉంది కదా, సో దీన్ని మనం ప్రింట్ చేయాలి. ఇప్పుడు వచ్చేసి సో నేను సబ్స్క్రైబ్ అన్నదైతే ఇక్కడ ఎంటర్ చేస్తున్నాను. సో ఇప్పుడు వచ్చేసి మనం అయితే దీన్ని రన్ చేస్తే మనకి హలో వెల్కమ్ అన్నది అయితే ప్రింట్ అవ్వాలన్నమాట. సో మనం బిల్డ్ అండ్ రన్ క్లిక్ చేద్దాం. సో మీరు చూడొచ్చు హలో వెల్కమ్ అన్నది అయితే మనకైతే ప్రింట్ అయిపోయింది అనమాట. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో వచ్చేసి. సో వీడియో అనిపించింది కింద కామెంట్ చేయండి, లేకపోతే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా ఈ వీడియోని అయితే షేర్ చేయండి. అలాగే మీరు కనుక మన ఛానల్ కింద సబ్స్క్రైబ్ అవ్వకుండా వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.